బాకాల శంకర్ గౌడ్ కుసుమరామయ్య బాలురంత పాఠశాల సిరిసిల్లలో ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. సిరిసిల్ల అంటేనే చేనేత వస్త్రాలకు చేనేత రంగానికి ప్రసిద్ధి. సిరిసిల్లలో దాదాపు ఒక 30,000 మంది నేత కార్మికులు ఉన్నారు. వాళ్ళు పడుతున్నటువంటి బాధను చూసి జక్కని హేమంత్ మా స్కూల్లో 10వ తరగతి చదువుతున్నారు. ఆ అబ్బాయి ఏం చేసిందంటే తనకు వచ్చినటువంటి ఐడియాను మాతో షేర్ చేసుకోవడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని ఒక ఎగ్జిబిట్ తయారు చేసిన దాని పేరు ఏంటంటే క్లాత్ ఫోల్డింగ్ మిషన్. ఇది నేత కార్మికులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వాళ్ళు మ్యాన్ పవర్ తక్కువగా వాడుకొని ఎక్కువ ప్రొడక్షన్ చేసుకునేటువంటి వీలుగా ఇది మేము ప్రోటోటైప్ తయారు చేయడం జరిగింది. హేమంత్ మొదటి నుంచి చదువుల్లో తర్వాత ఈ నూతన ఆవిష్కరణ చేయడంలో చాలా ముందు వరుసలో ఉంటాడు. గత సంవత్సరం కూడా మంచి ఎగ్జిబిట్ తయారు చేసిండు. అది ఇన్స్పైర్డ్ స్టేట్ లెవెల్లో కూడా సెలెక్ట్ కావడం జరిగింది. ఒకటి బాధాకరమైనటువంటి సందర్భం ఏంటంటే వాళ్ళ కుటుంబంలో వాళ్ళ నాన్న ఈ బాధలు పడుతూ కరోనా టైంలో చనిపోవడం జరిగింది. ఆ కుటుంబానికి నిజంగా చెప్పాలంటే కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది. ఈ పరిస్థితులన్నింటిలో ఎవరైనా దాతలు ఇంకా సపోర్ట్ చేస్తే మరింత ముందుకు వెళ్ళి నేను సైంటిస్ట్ని అయితే సార్ అని ఎప్పుడు మనతో షేర్ చేసుకుంటాడు. ఆ విధంగా ఎవరైనా సపోర్ట్ చేస్తే ఇంకా ముందుకు వెళ్తారని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. పేరు జక్కని హేమంత్. నేను కుసుమరామయ్య జిల్లా పరిషత్ ఉన్నత బాలుర పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాను. పవర్ లూమ్స్లో క్లాత్ ప్రిపేర్ చేయడానికి కార్మికులు ఎంతో కష్టపడుతున్నారు. ఈ క్లాత్ ప్రిపేర్ అయ్యే సమయంలో వాళ్ళు చేసే పని వల్ల వాళ్ళకి హ్యాండ్ పెయిన్స్ కావచ్చు, లెగ్ పెయిన్స్ కావచ్చు, ఇలా చాలా బాగా అవుతున్నాయి. సో మేము కూడా పద్మశాలికి చెందిన వాళ్ళం. మా నాన్న కూడా ఈ పవర్ లూమ్స్లోనే వర్క్ చేస్తూ ఈ పని చేసి మా నాన్నకు హ్యాండ్ పెయిన్స్, లెగ్ పెయిన్స్ ఇలా చాలా బాగా వచ్చాయి. సో దీనికి ఏదైనా చేయాలి, ఈ ఫిజికల్ వర్క్ బాగుండే పనికి తక్కువ అయ్యేలాగా ఏదైనా చేయాలని చెప్పేసి ఈ మిషన్ చేశాను. దీని పేరు పవర్ లూమ్ క్లాత్ ఫోల్డింగ్ మిషన్. ఇది ఎలా ఉపయోగపడుతుందంటే ఇప్పుడు సిరిసిల్లలో లూమ్స్ అనేవి 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి పవర్ లూమ్స్ అని, ఇంకోటి హ్యాండ్ లూమ్స్ అని. హ్యాండ్ లూమ్స్లో వచ్చిన ప్రొడక్ట్స్ని వాళ్ళు ఈజీగా మీటర్ కింద అని చెప్పేసి ఈజీగా ఫోల్డ్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తారు. అదే పవర్ లూమ్స్లో అయితే అది పవర్తో రన్ అవుతుంది కాబట్టి ప్రొడక్షన్ అనేది చాలా బాగుంది. సో వచ్చిన ప్రొడక్ట్స్ని మీటర్ కింద అని చెప్పి ఫోల్డ్ చేయాలంటే వాళ్ళు నిలబడి ఫోల్డ్ చేస్తారు. సో అలా బాగా నిలబడి వచ్చిన ప్రొడక్షన్ అనేది ఫోల్డ్ చేయడానికి చాలా కష్టం అవుతుంది. మనం ఒక 1 అవర్ నిలబడంగానే బాగా లెగ్ పెయిన్స్ అనేవి చాలా వస్తాయి. వాళ్ళ వర్క్ అయిపోయేంత వరకు వాళ్ళు నిలబడాలంటే అది చాలా కష్టం ఉంటుంది. వాళ్ళకి చాలా కష్టం అవుతుంది. మళ్ళీ ఇప్పుడు ఫోల్డ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి బ్యాక్ పెయిన్స్ కూడా చాలా బాగుతాయి. సో దీనికి ఏదైనా చేయాలని చెప్పేసి ఇది చేశాను. దీని పేరు పవర్ లూమ్ క్లాత్ ఫోల్డింగ్ మిషన్. ఇది ఎలా పనిచేస్తుందంటే ఇప్పుడు పవర్ లూమ్ క్లాత్ ప్రొడక్షన్ ఏదైతుందో క్లాత్ని ఇలా సెట్ చేసేసుకొని స్విచ్ ఆన్ చేయగానే ఆటోమేటిక్గా ఈ మిషన్ ఫోల్డింగ్ చేస్తుంది. ఈ ఫోల్డింగ్ చేసే క్రమంలో దానికి ఏదైనా అంటే క్లాత్కి డ్యామేజ్ ఉన్నట్టయితే అది సెన్సర్ డిటెక్ట్ చేసి రెడ్ లైట్ వచ్చేసి మిషన్ ఆఫ్ అయిపోతుంది. సో మళ్ళీ ఇప్పుడు ఒక మనిషి ఫోల్డింగ్ చేయాలని అంటే ఒక 1 అవర్ లేదంటే 30 మినిట్స్ అలా పడుతుంది. అదే మిషన్ తోటి అయితే ఇంకా తక్కువ సమయం అంటే 10-20 మినిట్స్లోనే అయిపోతుంది. మళ్ళీ ఇప్పుడు ఏదైనా పర్సన్ ఫోల్డింగ్ చేసేటప్పుడు డ్యామేజ్ అనేది మిస్ అవుతుంది. కానీ ఈ మిషన్ ఫోల్డింగ్ చేసేటప్పుడు సెన్సర్ అనేది డిటెక్ట్ చేస్తుంది కాబట్టి డ్యామేజ్ అనేది కూడా మిస్ కాదు. తక్కువ పవర్ తోటి ఎక్కువ పని చేయొచ్చు. ఇది సోలార్ పవర్ తోటి కూడా రన్ అవుతుంది. గవర్నమెంట్ సపోర్ట్ ఇస్తే ఇంకా ఇలాంటి ఎన్నో చేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. వైఎస్ శివనగర్ రాజన్న సిరిసిల్ల మా పాఠశాల విద్యార్థి జక్కని హేమంత్. తను 10వ తరగతి చదువుతూ ఉన్నాడు. తనకు ఉన్నటువంటి ఐడియాస్ అంటే ఫోల్డింగ్ మిషన్ తను ఆవిష్కరించడం జరిగింది. ఇది ఆవిష్కరించడంలో తన నేపథ్యం వారి నాన్నగారు ఫోల్డింగ్ మిషన్లో పనిచేయడం, నేత కార్మికులుగా పనిచేయడం, ఆ శ్రమశక్తి చూసిన తదనంతరం తనకు ఒక ఐడియా వచ్చింది. ఆ ఐడియాలో భాగంగానే ఈ ఫోల్డింగ్ మిషన్ తను ఆవిష్కరించడం జరిగింది. ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. తక్కువ సమయంలో ఎక్కువ బట్టలను మడత పెట్టడానికి ఈ ఫోల్డింగ్ మిషన్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. అదే తను చదువులో రాణించడం, ఇందులో పాఠశాలలో చక్కటి ప్రతిభ కనపరిచే చాలామంది విద్యార్థులు గతంలో ఉన్నారు. రాష్ట్ర స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో మరి అవార్డు తీసుకోవడం జరిగింది. గత సంవత్సరం కూడా IIITలో కానీ తర్వాత రాష్ట్ర స్థాయిలో కూడా మంచి అవార్డులు కనిపించినటువంటి సందర్భాలు. ఈ మిషన్ అనేది నేత కార్మికులకు ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే విద్యార్థుల్లో దాగి ఉన్నటువంటి ప్రతిభను కనబరచడానికి మా ఉపాధ్యాయులు చాలా కృషి చేస్తూ ఉన్నారు.
ప్రతి ఐడియా విద్యార్థుల్లో ఉన్నటువంటి ఐడియాను వాళ్ళు ఇంకో ఇన్నోవేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ కోడింగ్ మిషన్ ఆవిష్కరించడంలో సైన్స్ ఉపాధ్యాయులు వారి యొక్క కృషి చాలా ఎక్కువగా ఉంది. ఈ విధంగా ప్రభుత్వం మరి విద్యార్థులకు మరి ప్రధానంగా రేవంత్ తన యొక్క ఆర్థిక స్తోమతను దృష్టిలో ఉంచుకొని వారికి సహాయ సహకారాలు అందించినట్లయితే తనకున్నటువంటి ఐడియాస్ ఇంకా ఎక్కువగా డెవలప్ చేసే ఆవిష్కారం ఉంది కనుక ప్రభుత్వం వారికి ఆర్థిక సహాయం చేయాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ.